వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు స్టార్ హీరో ఎన్టీఆర్. ఇప్పుడు ఈ హీరోకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం. 2 ఏళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా అనే బహుభాషా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. నితిన్ గక్కర్ దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. భారతీయ సినిమా గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా దీన్ని రూపొందించినట్లు సమాచారం. ఎన్టీఆర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా బాలీవుడ్ మీడియా పేర్కొంది. స్క్రిప్ట్ విని ఆశ్చర్యపోయారు. ఈ కథ భారతీయ సినిమా పుట్టుక, అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనుంది. ఈ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. టీం మొత్తం దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయింది అని సినీ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కనిపిస్తారని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో లైనప్ లో 4 సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ లో నటిస్తున్నారు. అలాగే వార్ 2 తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీని తర్వాత దేవరా 2 ఉంది. అలాగే తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీటి వరుసన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా చేరింది.